హాయ్ గైస్, వెల్కమ్ టు ఈగీ. వన్ప్లస్ నుంచి 8 Pro లాంచ్ చేసినప్పుడే బుల్లెట్ వైర్లెస్ జెడ్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనకి గ్లోబల్గా కంపేర్ చేస్తే మొబైల్సే కాకుండా ఇయర్ ఫోన్స్ కూడా మన ఇండియాలో అయితే ప్రైస్ అయితే తక్కువగా పెట్టారు గ్లోబల్ ప్రైస్తో కంపేర్ చేస్తే. ఇది ఈ మధ్య మనకు సేల్కి వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. అమెజాన్లో సేల్కి వచ్చినప్పుడు అయితే నేను పార్టిసిపేట్ చేసి 2 కొన్నాను. ఇందులో బ్లాక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. బ్లాక్ అయితే నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను. బ్లూ వచ్చేసి గివ్ అవే ఇద్దామని అయితే తెప్పించాను. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని వీడియో ఎండింగ్లో అయితే మాట్లాడుకుందాము. ఇక ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఏమొస్తున్నాయో చూస్తే, బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు నీట్గా ప్యాక్ చేశారు. ప్రైస్ తక్కువ పెట్టిన బాక్స్ క్వాలిటీ అయితే తగ్గించలేదు. తర్వాత దీని కింద ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో లెఫ్ట్ సైడ్ మనకి యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు, అలాగే రైట్ సైడ్ యాక్సెసరీస్ అయితే ఇచ్చాడు. ఈ యాక్సెసరీస్లో మనకు ఒక టైప్ సి కేబుల్ ఇచ్చాడు, తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇక బాక్స్లో వచ్చేదైతే ఇంతే. ఇవి కాకుండా మనకి నార్మల్గా వన్ప్లస్ బుల్లెట్ వైర్లెస్ ప్రీవియస్గా లాంచ్ అయిన 1 కానీ 2 కానీ అందులో మనకు పౌచ్ అయితే వచ్చేది. బట్ ఇది తక్కువ రేట్ కాబట్టి మనకు పౌచ్ అయితే తీసేస్తున్నారు, పౌచ్ అయితే లేదు ఇందులో. ఇక డిజైన్ విషయానికి వస్తే చూడడానికి సిమిలర్గా మనకు వన్ప్లస్ బుల్లెట్ వైర్లెస్ 2 ఎలా ఉందో అదే డిజైన్ అయితే ఇచ్చారు. కానీ ప్రీవియస్గా లాంచ్ చేసిన బుల్లెట్ వైర్లెస్ 2లో కానీ లేదా 1లో కానీ క్వాల్కమ్ యాప్టెక్ X3కి అయితే సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఇందులో అయితే మనకి అలాంటి ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. మెయిన్గా డిఫరెన్సెస్ అయితే ఇవే చేశారు వీళ్ళు ప్రైస్ కట్ కోసమని. 2000 చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పౌచ్ అయితే తీసేశారు, అలాగే క్వాల్కమ్ యాప్టెక్స్ అది తీసేశారు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే అని చెప్పొచ్చు. రియల్మీతో కంపేర్ చేస్తే మాత్రం రియల్మీలో మనకి 8 బడ్స్ ఏదైతే ఉంటాయో ఆ బడ్స్ పైన టాప్లో హౌసింగ్ ఏదైతే ఉంటుందో ఆ హౌసింగ్, అలాగే బ్యాటరీ ఉండే ప్లేస్ ఏరియాను మెటల్తో అయితే కవర్ చేశారు. బట్ ఈ వన్ప్లస్ బుల్లెట్ వైర్లెస్లో వచ్చేసి మనకి ఎక్కడ మెటల్ అయితే వాడలేదు. టాప్లో ఉన్న ఎయిర్ బడ్స్ కానీ లేదా బ్యాటరీ ఏరియా కానీ మొత్తం ప్లాస్టిక్ ఇదంతా. ప్లాస్టిక్ అయినప్పటికీ మనకి ఎక్కడ చీప్ ఫీలింగ్ అయితే రాదు. మంచి ప్లాస్టిక్ అయితే వాడారు అనుకుంటాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు, ప్లాస్టిక్ లాగా అనిపించదు. నాకు డౌట్ వచ్చి మెటల్ ఏమో అని కొద్దిగా నైఫ్తో హెడ్స్ పైన అలా అన్నాను. ఆ హెడ్స్ పైన అలా అనగానే కొద్దిగా అది మెల్ట్ అయితే అయ్యింది, ప్లాస్టిక్ అని తెలిసిపోయింది. ఇక్కడ కూడా కొద్దిగా అలా అన్నాను, అలా అంటూనే ఇది కూడా ప్లాస్టిక్ అని తెలిసిపోయింది. మెయిన్గా వీళ్ళు ప్లాస్టిక్ వాడడానికి కారణం వచ్చేసి దీని వెయిట్ తగ్గించడం కోసం ప్లాస్టిక్ వాడారనుకుంటాను. రియల్మీ వచ్చేసి మనకి అదే అక్కడ వచ్చేసి కొద్దిగా మెటల్ వాడడం వల్ల దీనికంటే ఇది కొద్దిగా వెయిట్ అయితే తక్కువగా ఉంది. ఇక ఇందులో ఉన్న వైర్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ రియల్మీతో కంపేర్ చేస్తే రియల్మీ వైర్ క్వాలిటీ కొద్దిగా బెటర్గా అయితే ఉంది. ఇక ఇందులో ఉన్న బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే, ఇది నార్మల్గా మనం యూజ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ని అన్నీ మన చేతికి అందేలాగానే బటన్స్ అయితే కన్వీనెంట్గా ఉన్నాయి. మైక్ కూడా మన మౌత్కి అనేది ఇంకా చాలా దగ్గరగా ఉంది కంపేర్ టు రియల్మీ బ్రాండ్స్ లేదా ఎంఐ బ్రాండ్ని ఈ ప్రైస్ రేంజ్లో కంపేర్ చేస్తే. అలాగే ఈ బటన్స్ కూడా మనకి చేతికి అయితే కరెక్ట్గా అని ఫీల్ అవుతాము టచ్ చేయగానే. ఏది వాల్యూమ్ బటన్ ప్లస్ మైనస్ ఏది, అలాగే కాల్ కట్ చేయడానికి బటన్ ఏదని కరెక్ట్గా మన చేతికి అయితే క్లారిటీగా తెలిసిపోతుంది. అదే రియల్మీ విషయానికి వస్తే, రియల్మీలో మనం మధ్యలో ఉన్న బటన్ని కాస్త ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టము కాల్స్ అటెండ్ చేసేటప్పుడు ఆ టైంలో అంతా. నార్మల్గా వచ్చే 3 బటన్సే కాకుండా ఇందులో మనకు ఎక్స్ట్రా బటన్ అయితే ఇస్తున్నాడు. ఈ బటన్ వల్ల యూజ్ ఏంటంటే మనం 2 డివైస్ మధ్యలో ఈజీగా అయితే స్విచ్ అవ్వచ్చు. ప్రీవియస్గా వాడిన డివైస్కి జస్ట్ వితిన్ సెకండ్స్లో అయితే స్విచ్ అవ్వచ్చు. జస్ట్ డబల్ ట్యాప్ చేయగానే సెకండ్స్లోనే మనకి ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ బటన్ని 3 సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకుంటే డిస్కనెక్ట్ అయితే అవుతుంది. కానీ రియల్మీ బ్యాండ్లో స్విచ్ అవ్వాలి అనుకుంటే ఇంకో డివైస్కి మనం ఆ ఫోన్లో బ్లూటూత్ ఆఫ్ చేసి ఇంకో ఫోన్ నుంచి మళ్ళీ బ్లూటూత్ తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా. అలాంటి పని అయితే ఉండదు. జస్ట్ 3 సెకండ్స్ ఆర్ 2 సెకండ్స్లోనే మనకి వేరే డివైస్కి అయితే కనెక్ట్ అయిపోతుంది జస్ట్ డబల్ ట్యాప్ చేయగానే. ఈ బటన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే మల్టీ డివైజెస్ అయితే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి. ఇవే కాకుండా ఇందులో మనకి మ్యాగ్నెటిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ డివైడ్ చేయగానే మనకి కనెక్ట్ అయిపోతుంది, ఇలా క్లోజ్ చేయగానే మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. కాకపోతే ఇందులో నేను నోటీస్ చేసిందంటే రియల్మీ కంటే కొద్దిగా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. 1 సెకండ్ అలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది. నేను ఎగ్జాక్ట్గా టైమర్ పెట్టుకుని అయితే చెక్ చేశాను. రియల్మీ 4 సెకండ్స్ అబోవ్ కనెక్ట్ అయితే జస్ట్ డివైడ్ చేయగానే. కానీ వన్ప్లస్ వచ్చేసి వితిన్ 3 సెకండ్స్ లోపే మనకు కనెక్ట్ అయిపోతుంది. ఇక ఇందులో ఉన్న పోర్ట్ వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చాడు. నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న ఇయర్ ఫోన్స్లో టైప్ సి మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. అన్నీ మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ ఆల్మోస్ట్ 10,000 బిలో వచ్చే మొబైల్స్ కూడా టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. సో హెడ్ ఫోన్స్ కూడా టైప్ సి పోర్ట్తో ఉంటే మనకి సేమ్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్కి ఎలాంటి క్యాప్ అయితే లేదు. క్యాప్ లేకపోయినా ప్రాబ్లం అయితే అవ్వదు, చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడ్డాయి, ఎందుకంటే ఇది మనకు స్వెట్ అండ్ రైన్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇక ఈ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు కంఫర్ట్ విషయానికి వస్తే రియల్మీ బడ్స్ కంటే నాకు కంఫర్ట్గా అనిపించింది. వెయిట్ అయితే తక్కువగా ఉంది. మెయిన్ వెయిట్ అనేది అనిపించదు అంతగా. 28 గ్రామ్స్ అరౌండ్ అయితే ఉంది. ఇక ఎయిర్ టిప్స్ కూడా చాలా కంఫర్ట్గా ఫిట్ అవుతున్నాయి చెవిలో. మనం ఎక్కడైతే పెట్టుకుంటామో పెట్టుకున్నప్పుడు మనకు పెయిన్ కానీ లేదా ఇరిటేటింగ్గా అయితే అనిపించలేదు.
సరైన మనకి ఎయిర్ టిప్స్ ఇందులో ప్రొవైడ్ చేసే మన సైజుని బట్టి పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా అయితే ఫిట్ అవుతుంది. ఇవంత ఈజీగా కూడా పడిపోవట్లేదు వాకింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు కానీ. ఇంకో విషయం ఏం నోటీస్ చేశానంటే నేను బైక్లో కానీ లేదా రన్నింగ్ చేసే టైంలో వచ్చేసి మనకి ఎక్కువగా గాలి అయితే వెళ్ళట్లేదు, చెవులోకి వెళ్ళి డిస్టర్బ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా అయితే ఇచ్చాడు. సో ఆ ఏరియా పెద్దగా ఉండడం వల్ల మనకి విండ్ అయితే వెళ్ళి డిస్టర్బ్ అయితే చేయట్లేదు. నాకైతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు కంఫర్ట్గా సెట్ అయ్యాయి, ఎక్కడ అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వలేదు. ఇక ఇయర్ ఫోన్స్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు చెప్పిన ప్రకారం 10 మినిట్స్ ఛార్జ్ పెడితే 10 అవర్స్, అలాగే ఫుల్ ఛార్జ్ పెడితే 20 అవర్స్ అయితే వస్తుందంటున్నారు. నేనైతే దీనికి ఫుల్ ఛార్జ్ పెట్టి మార్నింగ్ 10 నుంచి నైట్ 1:30 వరకు ఫుల్ వాల్యూమ్లో అయితే కంటిన్యూస్గా విన్నాను. 1:30 కరెక్ట్గా ఇది మొత్తం ఆఫ్ అయిపోయింది. కంప్లీట్గా 100 to 0 అయితే వాడాను ఫుల్ వాల్యూమ్లో. అరౌండ్ 15 అవర్స్ అయితే వచ్చింది. వీళ్ళు చెప్పినట్లుగా మనకి 20 అవర్స్ రావాలనుకుంటే ఒక వాల్యూమ్ అయితే మనం 80 ఆ రేంజ్లో 80 లేదా 70 అయితే కానీ మనకి 20 అవర్స్ వస్తుంది అనుకుంటాను. నార్మల్ యూజర్ డైలీ 2 అవర్స్ 3 అవర్స్ హెడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకైతే 4 to 5 days అయితే వస్తుంది ఈజీగా. అలా కాకుండా కొద్దిగా హెవీ యూజర్ అయినా కానీ మినిమం 2 days అయినా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక ఇది ఛార్జింగ్ విషయానికి వస్తే నార్మల్గా ఇది వచ్చేసి వ్రాప్ ఛార్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అందరి దగ్గర వ్రాప్ ఛార్జెస్ అయితే ఉండవు. సో వ్రాప్ ఛార్జ్ లేకపోయినా కానీ రియల్మీ ఛార్జెస్ కూడా లేదా ఒప్పో, వివో వీళ్ళ ఛార్జెస్ అన్నీ ఒకటే కేటగిరీ కాబట్టి సేమ్ అదే ఛార్జెస్తో ఛార్జ్ పెడితే మాత్రం ఇది అరౌండ్ 22 minutes 25 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బట్ అందరి దగ్గర ఫాస్ట్ ఛార్జెస్ అయితే ఉండవు కాబట్టి నేను నార్మల్ 5 volts 2 ampere ఛార్జర్తో ఛార్జ్ చేశాను. ఎగ్జాక్ట్గా మనకి 42 minutesలో అయితే ఛార్జ్ అయిపోతుంది ఫుల్గా. ఇది నార్మల్గా ఛార్జ్ పెట్టినప్పుడు మనకి రెడ్ లైట్లో అయితే లైట్ బ్లింక్ అవుతుంది, ఫుల్ అవ్వగానే మనకి వైట్ లైట్కి అయితే టర్న్ అవుతుంది. సో కంప్లీట్గా మనం నార్మల్ ఛార్జర్తో పెట్టిన 42 minutes అంటే తక్కువే అని చెప్పొచ్చు. అదే మనకి ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న ఎంఐ ఇట్లాంటి బ్యాండ్స్ అయితే మనకి 2 hours పడతాయి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బట్ ఇది 42 minutes అంటే బెటర్ అనే చెప్పొచ్చు నార్మల్ ఛార్జర్ అయినా కానీ. మీ దగ్గర ఫాస్ట్ ఛార్జర్ లేకపోయినా పర్లేదు, ఇదైతే తీసుకోవచ్చు. ఈ OnePlus వాళ్ళు చెప్తున్నట్లుగా 10 minutes పెడితే 10 hours రావడం కష్టమే కానీ కొద్దిగా 8 hours 7.5 hours ఆ రేంజ్లో అయితే వస్తుంది. అది కూడా మనకు OnePlus సంబంధించిన ఊక్ ఛార్జింగ్ దీనికి సపోర్ట్ చేసే వ్రాప్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తేనే. అది నార్మల్ ఛార్జర్తో 10 minutes చేస్తే 4 hours 4.5 hours ఆ రేంజ్లో అయితే మనకి వస్తుంది. 20 minutes ఛార్జ్ చేస్తే మీకు దగ్గర 8 hours వరకు అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఫుల్ అవ్వడానికి 42 minutes అయితే పడుతుంది. ఇక మెయిన్గా ఇయర్ ఫోన్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇదే ప్రైస్ రేంజ్లో ఎంఐ, రియల్మీ నెక్ బ్యాండ్స్ ఎలా వర్క్ అవుతున్నాయో లౌడ్నెస్లో అయితే ఇది కూడా మనకు అదే లెవెల్లో అయితే లౌడ్గా వస్తుంది. వాటికంటే తక్కువగా అయితే రావట్లేదు వాల్యూమ్ అయితే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు. ఇక రిమైనింగ్ క్వాలిటీ విషయానికి వస్తే సాంగ్స్ వినేటప్పుడు మిడ్స్, హైస్, లోస్ వచ్చేసి మిడ్స్, హైస్ వచ్చేసి వీటికంటే చాలా క్లియర్గా ఉంది ఇందులో వచ్చేసి. ఎస్పెషల్లీ మిడ్స్ అయితే సింగర్ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది వీటితో కంపేర్ చేస్తే. హైస్ అనేది ఎక్కువ లౌడ్గా ఉన్నాయి. కాస్త ఎప్పుడన్నా మీరు హై వాల్యూమ్ పెట్టుకుంటే హట్టింగ్గా అనిపిస్తాయి హైస్ అయితే గిన. ఆ టైంలో మీరు వాల్యూమ్ అయితే తగ్గించుకోండి, ఎక్కువగా వాల్యూమ్ పెట్టుకొని అయితే వినకండి. వింటే మనకి చెవుకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువసేపు అలాగే హై వాల్యూమ్లో పెట్టుకుంటే. ఇక లోస్ విషయానికి వస్తే OnePlus బుల్లెట్ వైర్లెస్లో మనకి లోస్ ఎప్పుడు కాస్త ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి అలాగే అనుకోవచ్చు. బేస్ అయితే సాంగ్లో మనకి హై బేస్ ఉందంటే నార్మల్గా ఓకే పర్లేదు కదా, బేస్ బాగానే ఉంది కదా అనిపిస్తుంది. ఆ సాంగ్స్ వినేటప్పుడు అందులో లో బేస్ సాంగ్స్ లేదా ఎస్పెషల్ మూవీస్ చూసేటప్పుడు హీరో ఇంట్రడక్షన్, పంచ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు లేదా యాక్షన్ మూవీస్ ఏదైనా జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న వైబ్రేషన్ టైప్ ఆఫ్లో బేస్ వస్తుంటుంది కదా, అలాంటి బేస్ అయితే ఇందులో మిస్ అవుతుంది. సో అలాంటి బేస్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇది సూట్ అవ్వదు హెడ్ ఫోన్స్ అయితే. ఇక రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్లోనూ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది. ఈవెన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అలాగే పబ్జీ గేమ్ ఆడేటప్పుడు మైక్లో వాల్యూమ్ అనేది చాలా బాగా వినిపిస్తుంది మౌత్కి దగ్గరగా ఉండడం వల్ల. అవుట్డోర్లో కూడా బాగా వినిపిస్తుంది, ఎక్కువగా డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు మైక్ కాస్త దగ్గరగా ఉండడం వల్ల. ఇది కాకుండా ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఇదే దగ్గర ఈ ప్రైస్ రేంజ్లో బోట్ రాకర్స్ వచ్చేసి 255. ఈ బోట్ రాకర్స్ 255 వచ్చేసి నేను యూజ్ చేసేటప్పుడు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకొని బైక్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ టైంలో బ్యాక్ ప్యాకెట్లో ఉన్నప్పుడు మనకి సరిగ్గా కనెక్టివిటీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి సాంగ్స్ అయితే మధ్య మధ్యలో కట్ అవుతూ ఉంటాయి. ఇక ఎంఐ బ్యాండ్తో కంపేర్ చేస్తే ఎంఐ బ్యాండ్ వచ్చేసి ఈ ఎంఐ బ్యాండ్ ఇది సేమ్ మన ఒకే ప్లేస్లో మొబైల్ కనెక్ట్ చేసి నడుచుకుంటూ వెళ్ళాను కాస్త లాంగ్గా. ఎంఐ బ్యాండే ఫస్ట్ డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వచ్చి మధ్య మధ్యలో సాంగ్ అయితే కట్ అవుతుంది. బట్ OnePlus మాత్రం మనకి ఎక్కువ లెంత్ అయితే వస్తుంది, దగ్గర 30 feet అబోవ్నే వస్తుంది కనెక్టివిటీ అయితే. కనెక్టివిటీ చాలా బాగుంది, కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక ఇది కాకుండా లో లేటెన్సీ మోడ్, ఇందులో మనకి లో లేటెన్సీ మోడ్ ఉంది. రియల్మీలో వచ్చేసి మనకు అలాంటిది ఏం ఫెసిలిటీ లేదు కాబట్టి రియల్మీలో కాస్త లేటెన్సీ అనిపిస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు, పబ్జీ లాంటి గేమ్ ఆడేటప్పుడు. ఇందులో వచ్చేసి మనకి లో లేటెన్సీ మోడ్ ఉంది.
దీనికి రియల్మీ కంటే బెటర్గా అయితే సౌండ్స్ వస్తున్నాయి. గేమ్ ఆడే వాళ్ళకైతే బాగుంటుంది. ఎస్పెషల్లీ వన్ప్లస్ డివైస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అల్ట్రా లెవెల్ లో లేటెన్సీ మోడ్ అయితే వర్కౌట్ అవుతుంది. అది కూడా ఫ్యాంటిక్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే. ఫ్యాంటిక్ మోడ్లో మీరు దాని గేమ్ మోడ్ అలాగే ఫ్యాంటిక్ మోడ్ అయితే ఉంటుంది వన్ప్లస్లో. ఫ్యాంటిక్ మోడ్ ఆన్ చేసుకుంటే కన్నా మీకైతే చాలా క్లియర్గా ఉంటుంది. నార్మల్గా హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే లేటెన్సీ ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. లేటెన్సీ అనేది కనిపించదు ఎక్కువగా. ఓవరాల్గా ఈ ఇయర్ ఫోన్స్ని 2000 పెట్టి తీసుకోవచ్చా అంటే ఎవరికైతే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే టైప్ సి పోర్ట్తో కూడా వస్తుంది. మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఏది లేదు. కాకపోతే బేస్ విషయంలో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. బేస్ ఓకే పర్లేదు, కొద్ది సాంగ్స్ వినేటప్పుడు అయితే బాగానే వస్తుంది. మూవీస్ చూసేటప్పుడు అయితే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు బేస్ లేదన్నట్లుగా. ఇంకా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్లో బిల్ క్వాలిటీలో అన్నింటిలోనూ బాగానే ఉంది. ఇంత మంచి బ్యాటరీ బ్యాకప్ లైఫ్ దగ్గర 15 అవర్స్ ఫుల్ ఛార్జ్ వచ్చే హెడ్ ఫోన్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ ఇంతవరకు అయితే నేను చూడలేదు. ప్రీవియస్గా ఎంఐ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే చూశాను, సూపర్ బేస్ హెడ్ ఫోన్స్. అవి మాత్రం జస్ట్ 15 అవర్స్ ఆ రేంజ్లో అయితే వచ్చేది. ఇంకా రిమైనింగ్ అన్నీ మనకి ఛార్జింగ్ అయితే తక్కువ వచ్చేది. అలాగే ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. జస్ట్ 40 మినిట్స్ అయితే ఫుల్ అయిపోతుంది నార్మల్ ఛార్జర్ అయినా కానీ. సో ఎవరికైతే ఫాస్ట్ ఛార్జ్ కావాలంటే ఎస్పెషల్లీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎంఐ ఇయర్ ఫోన్స్ నేను ఎప్పుడు ఛార్జ్ పెట్టను. ఎప్పుడన్నా గేమ్ కోసం అని తీసుకున్నప్పుడు జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ పెట్టి మళ్ళీ గేమ్ ఆడడానికి ట్రై చేస్తే ఒక 2 గేమ్స్ 1 గేమ్ మధ్యలోనే బ్యాటరీలో ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం అయితే ఇది ఉండదు. జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ పెట్టి కూడా నార్మల్ ఛార్జర్తో ఒక 4 అవర్స్ వరకు అయితే వాడుకోవచ్చు. ఎవరికైతే గేమ్స్ ఆడాలో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇక గివ్ అవే విషయానికి వస్తే ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మన సోషల్ ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజ్ ఉంది, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీరు మీ ట్విట్టర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియోని వీలైతే. ఇదంతే. ఇంకా నేను ఇది లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఆ ట్విట్టర్ ఐడి నుంచి కామెంట్లో నుంచి ఏదో ర్యాండమ్గా ఒక కామెంట్ అయితే పిక్ చేసి వాళ్ళకైతే గివ్ అవే సెండ్ చేస్తాను లాక్డౌన్ అయిపోయిన తర్వాత. ఇక వీడియోకి అయితే ఇంతే. వీడియోని లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.